అందరికీ నమస్తే అండి. మీకు ఒక అద్భుతమైన కామెడీ వీడియో చూపిస్తా. రోజా కొడుకు అంట. నేనే మళ్ళా ఆ మాట రోజా కొడుకు అని చెప్పి నేను అలా స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు. రోజా నాకు అమ్మ, నేను ఆవిడకి కొడుకులు అంటుని కొడుకుని ఎందుకు ఎలా అయ్యారు అనేది మాత్రం అడగొద్దు. ఏమో తెలియదు. వ్యక్తిగతంగా రోజా నాకు అమ్మ అయిపోయింది కాబట్టి రోజాని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊరుకోను, నేను ఒప్పుకోను అని ఒక అద్భుతమైన కామెడీ ఒకటి చేస్తూ ఒక వీడియో చేసుకొచ్చాడు. రోజా వారానికి 3 నుంచి 4 రోజులు తిరుపతిలో ఎందుకు ఉంటుంది, వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక 30 మంది 40 మందిని ఎందుకు తీసుకొని వెళ్ళుద్ది, దానికి సంబంధించి ఒక అద్భుతమైన కామెడీ చెప్పాడు. ఒకసారి వినిపిస్తా వినండి. ఆయన ఎవరో కాదు, జబర్దస్త్ ఆర్టిస్టు రాకింగ్ రాకేష్. పేరు వినే ఉంటారు. చాలామంది రోజాకి బెనామీ కూడా అంటూ ఉంటారు. నాకు పూర్తి సమాచారం లేదు కాబట్టి అంటారో అని మాత్రం చెప్తున్నాను. ఒకసారి వినిపిస్తా చూడండి. ఆమె పొద్దున్న లేస్తే దైవాధీనంలో ఉంటదన్న ఆవిడ. ఎవరో రోజా గారు ఉదయం లేస్తానంట దైవాధీనంలో ఉంటుందంట రోజా. మాట్లాడేమో అన్నీ అమ్మనాభూతులే. మరి ఏ దైవాధీనంలో ఉండి అమ్మనాభూతులు మాట్లాడదో మాకు అర్థం కావట్లా. సరే, నిన్ను ట్రోల్ చేయాలనే మా ఉద్దేశం ఏం కాదు రాకేష్, బాగా గుర్తుపెట్టుకో. ఆవిడ వెళ్ళే గుళ్ళు అంటే తిరుపతి వెళ్తుంది, అంటే తిరుపతి వెళ్తుంది. తిరుపతి వెళ్తే ఏదో విఐపి దర్శనంలో ఈ ఒక్కటి దర్శనం కాదన్నా. నేను అనుకున్నది ఏంటి తెలుసా అన్న, ఈమె వెళ్తే ఈమెతో పాటు విఐపి దర్శనం కొంతమందికైనా ఇప్పించవచ్చు అని. అది తెలియని చాలా మంది మూర్ఖులు ఒక 5 గన్మ్యాన్లు వేసుకొని వెళ్ళి హడావిడి చేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారన్న. ఆ వ్యక్తులకి విలువలు తెలియట్లేదు. ఓరడే అమ్మ జీవితం ఎంత ఘోరమైన కవరింగ్ నేను ఎక్కడ చూడలేదురా. అంటే రోజా వారానికి 4 సార్లు తిరుపతి వెళ్ళేది కేవలం అక్కడ ఉన్న ప్రజలకి విఐపి దర్శనాన్ని అందించడం కోసం అంట. చెప్పడానికి నీకనే సిగ్గు ఉండాలి, అడగడానికి యాంకర్ కన్నా సిగ్గు ఉండాలి. కనీసం ఆ యాంకర్ అయినా కానీ మధ్యలో వచ్చి ఎవరు బాబు అది కాదు మ్యాటర్. అక్కడ విఐపి దర్శనాలు అందరికీ లభించవు నాయన, అది సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి సమాజ సేవ బొక్క అని చెప్పేసి ఉపయోగించమాకండి అని చెప్పేసి అండం మానేసి గ్రేట్ రోజా గ్రేట్ అంటున్నాడు. మీ వీళ్ళు తెలివితేటలు తగలట. ఈవిడ నేనేమనుకున్నా తెలుసా అన్న, మా జబర్దస్త్ ఆర్టిస్టులకి విఐపి దర్శనం దొరుకుతుంది తిరుపతిలో నేను అనుకున్నా. కాదు, నగిరిలో నువ్వు ఎవరు వెళ్ళినా విఐపి దర్శనం జరిగిందన్న వాళ్ళకి. జరిగింది, ఆ మాట వస్తుంది. కానీ డబ్బులు మాత్రం గట్టిగా నొక్కేసింది. సరే, చిన్న లాజిక్, నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే ఆలోచిద్దాం. వారానికి 3 రోజులు 4 రోజులు తిరుపతిలో ఉంటుంది. ఎందుకు అంటే అక్కడున్న ప్రజలకి విఐపి దర్శనాన్ని అందించడం కోసం. ఓకే, బాగానే ఉంది. మిగిలిన 3 రోజులు పబ్బుల్లో ఉంటుంది. ఏటి మ్యాటర్ మరి? ఇలా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుందా? నువ్వు అన్నది కరెక్టే, పోనీ అనుకుందాం, దానికే వద్దాం పోనీ. మిగిలిన 3 రోజులు పబ్బుల్లో ఉంటుంది, అది కూడా బెంగళూరు చెన్నై పబ్బుల్లో ఉంటుంది. ఏ దర్శనం కోసం? నీకు ఏంటంటే నీకు వ్యక్తిగతంగా రోజా చాలా సహాయపడింది, అది ఎవరిని అడిగినా చెప్తారు. అర్థమైందా? దైవాధీనంలో ఉంటుంది, రోజా దేవత, భజించే తప్పులేదు. కానీ ఆవిడ పైన వచ్చే ఆరోపణలని నువ్వు భుజాన్ని వేసుకొని క్లియర్గా ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ రోజా మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ లెటర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లెటర్ల మీద తక్కువ లెక్కెత్తి ఇంచుమించి ఒక 25 మందిని 30 మందిని పంపించింది దర్శనానికి. అది కాకుండా కూడా రోజా వెళ్తూ రోజాతో పాటు ఒక 30-40 మందిని తీసుకెళ్ళేది కేవలం డబ్బు కోసం. రోజా గురించి అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరూ చెప్తారు. పైసా లేదే రూపాయి చేయదు, రూపాయి పని చేయదు, ₹1 ఆదాయం లేదే పనే చేయదు అసలు రోజా. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, రోజా దేవత. అయితే యాంకర్ ఒక క్వశ్చన్ అడిగాడని, అదేంటంటే రోజా మాట్లాడే విధానం, మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఉంటుంది, రాజకీయ నాయకులను ఉద్దేశించి చాలా నీచంగా ఘోరంగా మాట్లాడతాయి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అయితే మంచి క్వశ్చన్ అడిగాడు. దానికి వీడేం చేయాల్సిన సమాధానం చెప్తాడంటే, అది వాళ్ళ స్థాయి. ఎవరెవరి స్థాయిరా? ఎవరెవరి స్థాయి? పైగా నాకు రాజకీయాల గురించి సంబంధం లేదు. ఒకటి వాళ్ళ రోజాని ఆ స్థాయిలో విమర్శిస్తున్నారు, ఆ స్థాయిలో తిడుతున్నారు అంటే కారణం అధికార మతంతో రోజా రెచ్చిపోయింది, మామూలుగా కాదు. రోజా మాట్లాడిన మాటలో నువ్వు ఒకసారి యూట్యూబ్లో కానీ లేదంటే టీవీ డిబేట్లు సాక్షిలో ఎలాగ తగలాడతాయి, ఒకసారి చూస్తే నువ్వు ఈ మాటలు మాట్లాడవు.
అంత నీచంగా మాట్లాడింది మీ అమ్మ. నువ్వు ఏదైతే అమ్మగా కొలుతున్నావో ఆవిడ్ని అంత ఘోరంగా అంత నీచంగా మాట్లాడింది. చివరికి ఒక మహిళ అని చెప్పి మర్చిపోయి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అనే పదం కూడా వాడేసింది. నన్ను ఎవడు రేపు చేయలేడు అంది, నా ఈకలు పేకలేడు అని చెప్పేసింది, నా ఇంటికి పేకలేడు అని చెప్పేసింది, తొల్ల కొట్టింది, మీసాలు తిప్పిందా లేదా? అనకూడని మాటలు చేయకూడని పనులు చేసింది. తాగి డ్యాన్సులు వేసింది, ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. పబ్బుల్లో డ్యాన్సులు ఇస్తుంది, ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. మంత్రి హోదాలో ఉండి చేయకూడని చండాలం అంతా చేసింది. ఇవాళ రోజాని విమర్శించే వాళ్ళందరూ మూర్ఖులట. నువ్వు ఒక గొప్ప వేదాంతు, నీవు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదని చెప్పేసి అని అనుకుంటున్నావు అంతే. నువ్వు రోజాకు బంద్ చేసి తిరుపతి ఎందుకు వెళ్ళొద్దో తెలుసా? అక్కడ ఉన్న ప్రజలకు విఐపి దర్శనం అందించడానికి కానీ ఎప్పుడైనా అన్నావో అప్పుడే అర్థమైపోయింది. వీడు పెద్ద గొర్రెడు. పైగా నట్ట రోజాని విమర్శించినప్పుడు రోజాకు ఫోన్ చేసి అడిగాడట, మిమ్మల్ని వాళ్ళందరూ విమర్శిస్తున్నారో మమ్మల్ని ఏమన్నా మాట్లాడమంటారా? నాకు మాట్లాడాలని ఉందో, నాకు కోపం వచ్చేస్తుంది, నాకు పౌరుషం వచ్చేస్తుంది అని చెప్పేసాను. రోజా వద్దురా నీకెందుకురా అవన్నీ చూసుకోని చెప్పి అంటే అప్పుడు ఆగిపోయాడంట. మాట్లాడి భలే ఉండేది నీకు. మాట్లాడలేదు కాబట్టి ఇంకా నీకు అమాస్తం కాస్తానే గౌరవం, కానీ మాట్లాడితే నీకు ర్యాంప్ ఆడేద్దరు నిన్ను. చెక్కుదురు మాట. ర్యాంప్ మామూలు ర్యాంప్ కాదు. ఎందుకంటే పెద్ద మహా ఇదే బలుపుతో మాట్లాడిన వ్యక్తులే. ఉదాహరణకి మన అనిల్ కుమార్ యాదవ్ కానీ, కొడాల నాని కానీ, రోజా కానీ, ఇంక్లూడింగ్ రోజాతో సహా. రోజాకి నువ్వేం సపోర్ట్ చేయవసరం. రోజాకే పెద్ద నోరు ఉంది. రోజా మాట్లాడగలుగుతుంది. రోజా బూతులు తిట్టేస్తుంది, చక్కగా తిడుతుంది బూతులు. అలాంటి రోజైనా అన్నీ మూసుకొని కూర్చుందంటే అర్థం ఏంటి? తొక్క తీసేస్తారని అర్థం అన్నమాట. మనం ఈ సమయంలో ఎక్కువ మాట్లాడితే తొక్క తీసేస్తారు మనది. మనం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే తిరిగి ఈరోజు మనల్ని అంటున్నారు. ఎవడో ప్రత్యేకించి రోజాని టార్గెట్ చేయలేదు, చేయరు కూడా. రోజా మాట్లాడిన మాటలే. ఉదాహరణ ఇంకా చాలా చెప్తాను, 1 కాదు 2 కాదు. ఒక పిచ్చిదానికంటే ఘోరంగా ప్రవర్తించింది. నేను మళ్ళీ చెప్తున్నా, రోజా మంత్రిగా ఉండి ఒక పిచ్చిదానికంటే ఘోరంగా ప్రవర్తించింది. చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసినప్పుడు రోజా మొగుడు పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చేసింది, క్రాకర్స్ కాల్చేసింది, డ్యాన్సులు వేసేసింది. ఇంట్లో ఒక పెద్ద పార్టీ ఒకటి పెట్టుకొని పీకల దాకా తాగేసి ఆ మత్తులో డ్యాన్సులు వేసింది రోజా. ఆ వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు బాధపడి ఏడ్చినప్పుడు రోజా నవ్వుతూ ఒక వీడియో చేసుకొచ్చింది. అంటే వెకిలి చేస్తామన్నమాట. 30 ఏళ్ళ కాలం పాటు మనం ఎవడు ఏం చేయలేడు, అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు. మనం ఎంత పేలిపోయినా ఎంత రాలిపోయినా మనం ఎవడు ఏమని కూడా ఉండడు. మన ఇష్టానుసారంగా మనం పేలిపోవచ్చు, రాలిపోవచ్చు అని అనుకుంది. కట్ చేస్తే సీన్ సితారైపోయింది. ఇవాళ రోజా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడుతుంది. ఒక్క సాక్షికి తప్పితే మళ్ళీ ఏదైనా మాట్లాడాలన్నా కానీ సాక్షిని ఇంటికి పిలిపించుకోవడమో, లేదంటే ఈవిడే సాక్షి స్టూడియోకి వెళ్ళడమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి మాట్లాడాలి తప్పితే ధైర్యంగా మీడియాని ఫేస్ చేసే దమ్ము కూడా రోజాకి లేదు. ఉందా? కాబట్టి ఏంటంటే రాకేష్, అనవసరంగా రోజాని భుజాన్ని వేసుకుంటే నీ పరువు నువ్వు తీసుకున్నట్టే. నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పా, నువ్వు రోజాకి బినామీ అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది అని చెప్పేసి అని. నువ్వు ఇలాగే భజన చేస్తే అదే నిజం అనుకుంటారు జనం. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. రోజాని కవర్ చేస్తే నీకున్న పరువు పొద్దు బాగా గుర్తుపెట్టుకో.